భారతదేశ జనాభా ఎంతో అందరికీ తెలిసింది. అయితే ఏ మతానికి చెందిన వారు ఎంతమంది ఉన్నారు, ఏ వయసు వారు ఎంతమంది, ఏ రాష్ట్రంలో జనాభా ఎక్కువగా ఉంది, ఇలాంటి వివరాలను మాత్రం జనగణనతోనే సాధ్యం. అయితే దేశంలో చివరిసారి జనగణన 2011లో జరిగింది. ఆ తర్వాత 2021లో మళ్లీ జనగణన చేయాల్సి ఉంది. అయితే ఆ సమయంలో కరోనా మహమ్మారి విజృంభించడంతో జనగణన వాయిదా పడింది. మళ్లీ ఇప్పుడు జనగణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఇదేమీ పెద్ద మ్యాటర్ కాదు. అసలు విషయం ఏమిటంటే ఈసారి జనగణనలో కుల గణన కూడా చేపడతారా అన్నదే ఇప్పుడు అసలు చర్చ. కులగణన చేయాల్సిందేనని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. అధికార బీజేపీ మాత్రం మౌనంగా ఉంది. కులగణన చేపడతారా? కులగణనతో ప్రజల్లో విభజనలు తప్పవా? కులగణనపై రెండు వాదనలేమిటి? కులగణన వార్తలు నిలుస్తోంది. జనగణన అనేది దశాబ్ద కాలం పట్టే ప్రక్రియ. ఈ జనగణనను చివరిసారి 2011లో చేపట్టారు. 2021లో మళ్లీ జనగణనను చేపట్టాల్సి ఉండేది. కానీ అప్పట్లో వుహాన్ వైరస్ అల్లకల్లోలం సృష్టించింది. దీంతో జనగణన వాయిదా పడింది. ఇప్పుడు మళ్లీ అందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అయితే ఈసారి జనగణనపై ఓ పెద్ద ప్రశ్న తెరపైకి వస్తోంది. జనగణనలో కులం అనే కాలమును జత చేస్తారా? సాధారణంగా జనగణనలో వయస్సు, మతం, లింగం, నివాసం వివరాలను నమోదు చేస్తారు. అయితే ఈసారి కులాన్ని కూడా నమోదు చేసే అవకాశం ఉంది. అయితే దీనిపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కులగణనను చేస్తారా చేయరా అనేది స్పష్టత లేదు. అయితే వాస్తవం ఏమిటంటే ప్రభుత్వం మాత్రం కులం అంశంపై దృష్టి సారించడం అత్యంత కీలకమైనది. ఇక్కడే చాలా మందికి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలాంటి సందేహాల్లో చాలా ముఖ్యమైన మూడింటిని ఇప్పుడు చూద్దాం. అసలు కులగణన అంటే ఏమిటి? ఎందుకు దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి? భారతదేశంలో కులగణన అనేది దేనికి ఉపయోగపడుతుంది? ప్రతి భారతీయుడి కులాన్ని నమోదు చేయడాన్ని కులగణన అంటారు. షెడ్యూల్ కులాలు, తెగలు, ఇతర వెనుకబడిన వర్గాలు, జనరల్ వర్గం ఏదైనా దాన్ని ఈ కులగణనలో నమోదు చేస్తారు. నిజానికి భారతదేశంలో కులగణనను చివరిసారి 1931లో నిర్వహించారు. అయితే ఈ కులగణనలో ఏం తెలుసు? మొత్తం జనాభాలో 52% ఓబీసీలు ఉన్నట్టు తేలింది. ఓబీసీలు అంటే వెనుకబడిన కులాలు. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు దేశంలో 52% మంది ఓబీసీలు అన్నమాట. కులగణన విషయంలో అప్పట్లో కూడా రెండు రకాల వాదనలు ఉండేవి. కులగణన అనేది ప్రజల మధ్య విభజనను శాశ్వతం చేస్తుందని ఒక వాదన ఉండేది. కులాలు గుర్తించకుండా సమస్యలను పరిష్కరించడం ఎలా అంటూ మరో వాదన నడిచింది. 1931 తర్వాత కులగణన నమోదు చేయడం నిలిపేశారు. అయితే ఇప్పుడు కులగణనను ఎందుకు తెరపైకి తెస్తున్నారు? 93 ఏళ్ల తర్వాత కుల నమోదు ప్రస్తావన ఎందుకు? ఈ ప్రశ్నకు కూడా రెండు రకాల సమాధానాలు ఉన్నాయి. ఒకటి రాజకీయ పరమైనది, మరొకటి రాజకీయేతరమైనది. ఇటీవలి కాలంలో కుల రాజకీయాలు భారతదేశంలో పెరిగిపోతున్నాయి. ఇప్పటికీ చాలా మంది కులం ఆధారంగానే అభ్యర్థికి ఓటేస్తున్నారు. అందుకే పార్టీలు కుల రాజకీయాలను సద్వినియోగం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కులగణన చేపట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని గత ఎన్నికల్లో రాహుల్ హామీ ఇచ్చాడు. ఆయన హామీ పనిచేసింది. ఎందుకంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెట్టింపు స్థానాలను దక్కించుకుంది. అంటే రాహుల్ గాంధీ హామీకి ఆకర్షణ ఉందని స్పష్టమైంది. అయితే రాజకీయేతర సమాధానం ఏమిటి? నిజానికి భారతదేశంలో వెనుకబడిన కులాలు చారిత్రాత్మకంగా అణచివేతకు గురవుతున్నాయి. జనాభాలో అత్యధికంగా వెనుకబడిన కులాలే ఎక్కువగా ఉన్నారు. అధికారాన్ని అందుకోవడంలో మాత్రం వారు మైనారిటీలుగానే ఉన్నారు. దీన్ని సమం చేయడానికి దేశంలో విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు. ఈ రిజర్వేషన్లు 50% పరిమితం చేశారు. సో ఉద్యోగాల్లో సగం వెనుకబడిన వర్గాలకు రిజర్వ్ చేసి ఉంటాయన్నమాట. ఉద్యోగాలే కాదు, కాలేజీల్లోనూ వెనుకబడిన కులాలకు సగం సీట్లు కేటాయించారు. అయితే కొన్ని పార్టీలు ఈ రిజర్వేషన్ సవరించాలని కోరుకుంటున్నాయి. దేశంలోని కులాల లెక్కలు కాలం చెల్లినవని ఆ పార్టీలు వాదిస్తున్నాయి. వాస్తవ గణాంకాలు 50% రిజర్వేషన్ కు మించి ఉండొచ్చని అంచనా వేస్తున్నాయి. మొత్తంగా ఆ పార్టీలు ప్రజలకు సామాజిక న్యాయం జరగాలని కోరుతున్నాయి. 2023లో బీహార్ కులగణనను చేపట్టింది. ఆ రాష్ట్ర జనాభాలో మొత్తం 84% మంది అట్టడుగు వర్గాలకు చెందిన వారి ఉన్నట్టు గుర్తించింది. మిగిలిన 15%కి చెందిన వారు మాత్రమే అగ్ర కులాలకు చెందిన వారు ఉన్నట్టు తెలుస్తోంది. ఇది రాజకీయంగా పార్టీలకు అత్యంత కీలకమైన సమాచారం. లోక్సభ ఎన్నికల్లో బీహార్లోని ఎక్కువ స్థానాలను ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సాధించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఇప్పుడు కీలక భాగస్వామిగా నితీష్ కుమార్ మారారు. అయితే కులగణన విషయంలో బీజేపీ మాట ఏమిటి? ఆ పార్టీ ఎలాంటి స్టాండ్ తీసుకుంటే? అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ, బీజేపీ చాలా వరకు బీజేపీ నాయకులు కులగణనపై మౌనంగానే ఉన్నారు. అంటే కులగణనకు ఆ పార్టీ మద్దతు ఇవ్వలేదు, అలానే తిరస్కరించలేదు.
కానీ ఇటీవల కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆర్ఎస్ఎస్ కులగణనకు మద్దతిస్తోంది. ఆర్ఎస్ఎస్ అనేది బీజేపీకి సైద్ధాంతిక అనుబంధ సంస్థ. కులగణన మంచిదేనని ఆర్ఎస్ఎస్ చెబుతోంది. అలా అని రాజకీయాలకు వాడుకోరాదని స్పష్టంగా చెబుతోంది. రెండోది ఏమిటంటే కులాలు రిజర్వేషన్లు అన్నవి సున్నితమైన అంశంగా మోడీ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. గత నెలలో ఏం జరిగిందో ఒక్కసారి చూడండి. కీలక స్థానాల్లోని ఉద్యోగాలకు కేంద్రం నియామక పద్ధతుల్లో కాకుండా అనుభవమున్న ప్రైవేటు వ్యక్తుల్ని నియమించుకుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే కార్పొరేట్ సంస్థలు ఎలా నియమించుకుంటారో అలాంటి పద్ధతుల్ని అనుసరించింది. కార్పొరేట్ సంస్థలు నైపుణ్యానికి పెద్దపీట వేస్తాయి. ఇందులో ఎలాంటి రిజర్వేషన్లు ఉండవు. ఈ ప్రక్రియను లాటరల్ హైరింగ్ అంటారు. అయితే ఇలాంటి నియామకాలను బీజేపీ మిత్రపక్షాలు తప్పుపట్టాయి. ప్రభుత్వం చేపట్టిన లాటరల్ హైరింగ్ రివర్స్ అయింది. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగతంగా జోక్యం చేసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. రిజర్వేషన్లు ఎంత సున్నితమైనవో ఈ సంఘటనతో తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కులగణన విషయంలో కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. అయితే రిజర్వేషన్లు లేకుండా చేయాలనే ప్రక్రియలు వర్కౌట్ అవుతాయా? ఉదాహరణకు ఒకసారి బీహార్ ను చూద్దాం. కులగణన తర్వాత బీహార్ లో రిజర్వేషన్లు 50% నుంచి 65% పెంచారు. ఇలా రిజర్వేషన్లు పెంచుతారే తప్ప తగ్గించే అవకాశమే లేదు. అయితే చట్టం ప్రకారం రిజర్వేషన్లు 50% పరిధిని మించకూడదు. ఈ నేపథ్యంలో పెంచిన కొత్త రిజర్వేషన్లను బీహార్ హైకోర్టు నిలిపేసింది. ఈ కోటా విషయం ఇంకా కోర్టులో విచారణలోనే ఉంది. రిజర్వేషన్లు ప్రకటించడం సులువే. సామాజిక న్యాయానికి ఇది షార్ట్ కట్ మార్గం. కానీ అంతిమంగా వచ్చే ఫలితాలు చూడండి. ప్రభుత్వ ఉద్యోగాల్లో 15% షెడ్యూల్ కులాల వారికి, 7.5% షెడ్యూల్ తెగలకు కేటాయించారు. కానీ ఈ రిజర్వేషన్లు ఇప్పటికీ పూర్తిగా భర్తీ కావడం లేదు. ఉదాహరణకు ప్రభుత్వ ఏ గ్రేడ్ ఉద్యోగాలు చూడండి. అత్యున్నత వేతనమున్న ఉద్యోగాల్లో కేవలం 13% ఎస్సీ, 5% ఎస్టీలు ఉన్నారు. యూనివర్సిటీ ఉద్యోగాలను ఒక్కసారి చూడండి. 11% ఎస్సీలు, 5% ఎస్టీలు మాత్రమే బోధన వృత్తిలో ఉన్నారు. అంటే ఆయా రిజర్వేషన్ల ప్రకారం పూర్తిగా ఆయా ఉద్యోగాలు భర్తీ అవడం లేదని స్పష్టంగా తెలిసిపోతోంది. ప్రొఫెసర్లు అయితే మరి తక్కువగా ఉన్నారు. కేవలం 7% మంది ఎస్సీలు, 2% మంది ఎస్టీలు ప్రొఫెసర్లుగా ఉన్నారు. ఇక్కడ సమస్య ఏమిటంటే అట్టడుగు వర్గాలకు కేటాయించిన రిజర్వేషన్లను పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నారు. వారికి కేటాయించిన రిజర్వేషన్లు భర్తీ అవడం లేదు. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏమిటంటే రిజర్వేషన్లు మించి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కులగణన హామీతో మరిన్ని సీట్లను పార్టీలు గెలవచ్చు. కానీ అసలు సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవు. వెనుకబడిన తరగతుల విద్యకు, వారి సామాజిక ఏకీకరణకు మరిన్ని నిధులను వెచ్చించాలి. లేదంటే కులగణన అనేది రాజకీయ చిత్రంగానే మిగిలిపోతుంది.